సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఇసర్తిగల్ల మల్లేశం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో దుబ్బాకలో జరుగుతున్నట్లు మాకు సమాచారం ఇవ్వలేదని, పార్టీలు మారిన వ్యక్తికి సమాచారం ఇచ్చి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నామని, మేము నికాసైన కాంగ్రెస్ ఫాదరమని తెలిపారు. ఇక్కడ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉన్న నాయకుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారం స్వామి, యాదగిరి, గోపాల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మంత్రి గారి పర్యటన అని మాకు తెలియదు. మంత్రి గారు, మేడం గారు, మేము 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు తయారు చేస్తావా అని నేను అడుగుతున్నా. మా జిల్లా మంత్రి, సీనియర్ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి అయినట్టు దామోదర్ రాజనరసింహ గారు మాకు లేరు అడుగుతున్నా. నువ్వు ఎవరి మాటలో పట్టుకొని ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు చేస్తే ఏమన్నట్టు నేను అంటున్నా. మంత్రి గారు, మేము 40-50 సంవత్సరం నుంచి మత్తల నాయకులము. కల్తీ కాంగ్రెస్ కాదు, ఇది శిబు రక్తం ఉన్న కాంగ్రెస్. నువ్వు ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్లలో కూడా నువ్వు ఏమంటే ప్రచారం చేసినావు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా నేను అడుగుతున్నా. నువ్వు ఎవరో ఉంటే నువ్వు సమన్వయం చేయవా నేను అడుగుతున్నా. వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయి కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్లోకి పోయి తెలుగుదేశంలోకి వచ్చి అసోసియేషన్ పట్టుకొని నువ్వు గ్రూపులు తయారు చేస్తున్నావంటే మాకు మత్తున్నదా? మేమే టీఆర్ఎస్లోకి పోయినాము, ఏ తెలుగుదేశంలోకి పోయినాము, అసోసియేషన్లకు టికెట్ ఇచ్చుకుంటా ఈ నియోజకవర్గాన్ని నాశనం చేస్తుండ్రు. మీరేం సంగతి అన్నట్టు నేను అడుగుతున్నా. నేను అధిష్టానం కూడా ఫిర్యాదు చేస్తా, అధిష్టానం కూడా చెప్పినా, పీసీసీ ప్రెసిడెంట్ చెప్తా. నేను ఇడవా, నేను నిద్రపోను. మమ్మల్ని 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని వస్తే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మత్తలేని కాంగ్రెస్ నాయకులకు నువ్వు ఈ నియోజకవర్గంలో ఎట్లా చేస్తున్నావని అడుగుతున్నా. నువ్వు సమన్వయం చేయవా? నీకు తెలియదా? నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నా. నేను టీఆర్ఎస్ పోయినా ఎవరనుకుంటున్నావు? నేను సంజీవరెడ్డిని. తెలుసుకొని ఈ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా నాకు గౌరవించిండు. కానీ మీ లెక్క ఈ నియోజకవర్గం వచ్చి నేను ఇబ్బంది పెడితే అది బాగుండదు. నేను ఈ టీఆర్ఎస్ను, ఈ బోరస్ను, ఈ కేసీఆర్ను, ఈ హరీష్ రావును, ఈ బరీష్ రావును అందరినీ ఎదుర్కొన్న ఉద్యమప్పుడు కూడా ఇవాళ నువ్వు వచ్చి ఎవరో పట్టుకొని మత్తున్నోళ్ళని తీసుకొచ్చి నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా? నేను నిన్ను అడుగుతున్నా. నువ్వు సమాధానం ఏం చెప్తావు? రేపు పీసీసీకి ఏం చెప్తావు? నామినేటెడ్ బదులు ఎవరికి వెళ్తున్నావు? ఏందనుకుంటున్నావు అని నేను అడుగుతున్నా. మా దామోదర్ రాజనరసింహ గారు లేరా? ఈ నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం దుబ్బాక ఆయనకు పెట్టిన ఇల్లు ఆయన కాదని వెట్ట చేస్తున్నావు అని అడుగుతున్నా. ఎవరో మాటలు పట్టుకొని చేస్తున్నావు అడుగుతున్నా. మాకు బాధ అనిపిస్తుంది. ఇది మచ్చలేని కాంగ్రెస్ లేము. నాకు మత్తుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా రాస్తా, ఆ మత్తున్నాను రాస్తారా అని నేను అడుగుతున్నా. పిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ పిలిపిస్తే ఆయన పార్టీ కోసం కాశ్మీర్ పోయిండు. ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు చెప్పకపోవని అడుగుతున్నా. నువ్వు మీటింగ్లు చేస్తున్నావు, ఏం సమన్వయం చేస్తున్నావు? నీ ఇన్ఛార్జి పంచాయతీలు అనుకుంటా ఇలా టీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకుంటారు, కాంగ్రెస్ పైసలు తీసుకుంటారు. ఏం చేస్తున్నా నేను అడుగుతున్నా. ఎవరికి చెప్తే మాకు సంబరం చేయడా?
నువ్వు ఎట్టొచ్చి ఎట్లా చేస్తున్నావు? అది వరంగల్ జిల్లాలో నడుస్తుంది, వరంగల్ జిల్లాలో తెలుసు, మా జిల్లా సంగతి నీకు తెలియదు. ఎట్లా చేస్తున్నావు? మాకు చాలా బాధ అనిపిస్తుంది. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం. దీన్ని ఇప్పటికైనా పిసిసి ప్రెసిడెంట్ గారు మీరు అన్నారు, సంజీవ్ రెడ్డి నేను వచ్చినాక పిసిసి వచ్చినాక నేను సమన్వయం చేస్తాను, ఈ జిల్లాను ఈ నియోజకవర్గంను నువ్వేం సమన్వయం చేస్తావో నీ దగ్గరికి వస్తా, మీకు లెటర్ ద్వారా అందిస్తా, దీన్ని నియోజకవర్గాన్ని సరిదిద్దాలని నేను కోరుతున్నాను.